శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. వృషభ రాశి వారికి 16th జూన్ నుంచి 30 జూన్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి. అని ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఉంది, మీ దగ్గర టైమ్ ఆఫ్ బర్త్ ఉంది, మీ దగ్గర ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంది, కానీ మీ దగ్గర జాతకం లేకపోయినట్లయితే తప్పకుండా www.astrosomsundar.com ఈ వెబ్సైట్ పైన వెళ్ళి ఫ్రీ హోరోస్కోప్ చార్ట్ అని ఓపెన్ చేయండి. అందులో సెక్షన్ ఉంటుంది, అందులోపల మీ డేటా ఫిల్ చేయండి. మీకు 10 రోజుల లోపల మీకు జాతకం PDF అయితే వచ్చుద్ది. అందులో గ్రహస్థితి ఉంటుంది, నడుస్తున్న దశ అంతర్దశ కూడా అందులో ఉండడం జరుగుద్ది. ఇక నేను గోచరంలో చెప్పే విషయాలు దాన్ని మీరు మ్యాచ్ చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. చూడండి, వృషభ రాశి వారికి ప్రెజెంట్ గురు బలం ఉంది. వృషభ రాశి వారికి గురు బలం ఉంది. కొద్ది క్లుప్తంగా చెప్తా ఫాస్ట్గా. తృతీయ స్థానం ఏదైతే ఉందో ప్రెజెంట్ మీది పాపకర్త యోగంలో ఉంది. మీ రాశాధిపతి కూడా తృతీయ స్థానంలోనే ఉన్నాడు. ఒక మాట చెప్తా, బద్ధకాన్ని వదిలేయండి. ఏంటి? బద్ధకాన్ని వదిలేసి ప్రయత్నాన్ని గట్టి చేసుకుని ముందుకెళ్ళండి. బద్ధకాన్ని వదిలేసి ప్రయత్నాన్ని పట్టుకొని ముందుకెళ్ళండి. ప్రయత్నం మీరు అస్సలు ఆపకండి. ఏ సెక్షన్లో కావచ్చు, ఏ కేటగిరీ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ప్రయత్నాన్ని ప్రబలంగా పెట్టండి. అంటేనే బాగుండగలుగుతారు, అంటేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మీ రాశాధిపతి, మీ ఏకాదశాధిపతి తృతీయ స్థానంలో ఉండి పాపకర్తరి యోగంలో ఉన్నారు. ఎక్కువ మాట్లాడకండి. ఏమని చెప్తున్నా? ఎక్కువగా మాట్లాడకండి. కమ్యూనికేషన్ లోపల మిస్అండర్స్టాండింగ్స్ రాబోయే రోజుల్లో ఎక్కువగా అవుతుంటాయి. సేల్స్ మేనేజ్మెంట్ చేసేవారు విశేషంగా కొద్దిగా జాగ్రత్తగా రీచ్ అంత అయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేవు. అని మీడియా లోపల ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా చూసుకొని మాట్లాడండి. ఎక్కడ ఏ వర్డ్, ఎక్కడ ఏ మాట మాట్లాడితే బాగుంటుంది దాన్ని అర్థం చేసుకొని మీరు మాట్లాడడానికి ప్రయత్నించండి. దాని విరుద్ధంగా మీరు ఏదైనా చేయడానికి ప్రయత్నించినట్లయితే పరిస్థితులు కూడా మారుతాయి. సూర్యుడు రాశి పరివర్తన చేసుకొని మీ రాశి నుంచి అలా 2వ భావం లోపల వెళ్ళబోతున్నాడు. మీ రాశి నుంచి అలా 2వ భావం లోపల వెళ్ళబోతున్నాడు. 22 తర్వాత కుజుడు మీ రాశి నుంచి 12వ స్థానం నుంచి మీ రాశి లోపల రాబోతున్నాడు. మీకు మాట చెప్తా, ఎప్పుడైతే ఈ కుజుడు మీ రాశిలో వస్తారో అప్పుడు మీకు తెలియని ఒక రకమైన యాక్టివ్నెస్ పెరుగుతుంది. అని అదే సమయకాలం లోపల కొద్దిగా ఎనర్జీ కూడా మీకు పెరుగుతుంది. కానీ ఒక మాట చెప్తా, ఏకాంత సమయం కూడా అప్పటి నుంచే మీ లైఫ్ లోపల మొదలవుతుంది. ఏకాంత సమయం అంటే ఏం తెలుసుకోండి. వీరందరి కోసం నేను ఇన్ని చేశాను, కానీ నన్ను పట్టించుకోవడం వాళ్ళు ఎవరంతా కనిపించట్లేదు. అలాంటి మనస్థితి రాబోయే రోజుల మీద క్రియేట్ అవుద్ది. అని మీ 2nd హౌస్ లోపల మెర్క్యూరీ 20కి వెళ్ళిన తర్వాత 20 నుంచి మీ మెర్క్యూరీ కర్కాటక లోపల వెళ్తాడు. రేపు 20 రోజున మిథున రాశిని వదిలేసి కర్కాటక రాశి లోపల వెళ్ళబోతున్నాడు. అని సూర్యుడు 2nd హౌస్లో ఉండడం వల్ల ఇది కొద్దిగా ఏంటంటే మీ మాటలు ఏవైతే ఉన్నాయో, మీ భావనలు ఏవైతే ఉన్నాయో ఆ భావనలు బయట వ్యక్తం పరచకండి. దాన్ని బయట వ్యక్తపరచకండి. అవి ఆపోజిట్ అవుతాయి. మీరు మాట్లాడిన మాట నిజంగా ఉంటుంది, తప్పు కాదు. కానీ అవతల వ్యక్తి మిమ్మల్ని ఆ ప్రకారంగా అర్థం చేసుకోరు. మీరు ఏ ప్రకారంగా వాళ్ళని చెప్పాలనుకుంటున్నారు. పెళ్లి యోగం కనపడుతుంది, గృహయోగం కనపడుతుంది. ఈ విషయం తెలుసుకోండి. పెళ్లి యోగం, గృహయోగం ఏవైతే ఉన్నాయో మీరు చేస్తున్న ప్రయత్నాలు బట్టి ఉంటాయి. పెళ్లి కుదిరే అవకాశం అని చెప్పుకోవచ్చు, ఇల్లు కట్టే అవకాశం అని కావచ్చు, లేకపోతే ల్యాండ్కి సంబంధించి ఏదైనా పని మొదలు పెట్టడం కావచ్చు. రాబోయే రోజుల్లో అవుతాయి. ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే అయితే తప్పకుండా మీరు సేల్ చేయగలుగుతారు. మంచి గ్రహస్థితి కూడా సేల్ కోసం కనపడుతుంది. అని ఇంకో విషయం తెలుసుకోండి, 12th హౌస్ ఎప్పుడైతే పాపకర్త యోగంలో వచ్చుద్దో అప్పుడు మీ నిద్రకు సంబంధించి సమస్యలు అవుతాయి. 2వది హెడ్ఏక్ కొద్దిగా ఎక్కువగా పెరుగుతుంది. 3వది కోపం చాలా ఎక్కువ వచ్చింది. ఈ 3 విషయాలు రాబోయే రోజులు మీకు ఎక్కువగా అవుతుంటే మీ వ్యక్తిత్వం లోపల ఆ ప్రకారమైన కొన్ని మార్పులు అయితే జరుగుతాయి. కుటుంబ పరంగా సమయం కనుక చూసుకున్నట్లయితే ఓకే, నార్మల్ అని చెప్తాను, బాగుంది. ఏదైనా ల్యాండ్ డీలింగ్కి సంబంధించి కోర్ట్ కేసు, పోలీస్ కేసు లాంటివి ఏమైనా మీ పరిస్థితి నడుస్తున్నట్లయితే అటుపక్క నుంచి కొద్దిగా హీరింగ్ మీ పక్షాన అనుకూలంగా అయితే కనపడుతుంది. మీ పక్షాన కొద్ది గెలుపు లాంటి పరిస్థితులు అయితే రాబోయే రోజులు మీరు చూడగలుగుతారు. దాంపత్య జీవితం అయితే నార్మల్ క్యాజువల్గా ఉండబోతుంది. దాన్ని అంత మరీ అని చెప్పను, కానీ మీ వైఫ్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ప్రభావం మీ పైన రాబోయే రోజులు ఎక్కువగా అయితే ఉండి తీరుద్ది. అని ఇంకో విషయం తెలుసుకోండి, 8వ భావం ప్రెజెంట్ ఏదైతే ఉందో కుజుడిది 8వ సంబంధం, అలాగే సూర్యుడిది 7వ దృష్టి 8వ స్థానం పైన ఉండడం వల్ల
కొద్దిగా రాబోయే రోజుల్లో ఎలాంటి వ్యవహారాల లోపల ఆలోచించకుండా మార్పులు అస్సలు చేయకండి. ఏంటి ఆలోచించకుండా ఆవేశం లోపల ఎలాంటి రకమైన మార్పులు అస్సలు చేయకండి. అవి అంత సక్రమంగా సరిగ్గా పూర్తి జరిగే అవకాశాలైతే నాకు కనిపించట్లేవు. సో, కేరింగ్‌గా ఉండడానికి మీరు ప్రయత్నించండి. ప్రయత్నాన్నయితే మీరు అస్సలు ఆపకండి. బద్ధకాన్ని వదిలేయండి. విద్యార్థులకి టైం బావుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఉండేవారు కూడా బాగానే ఉంది. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే. దాంతో పాటు జాతకంలో రాబోయే దశ, అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి గనక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు గనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లోపల అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డ్ పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి. అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటది. అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటది. ఇదొకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటదో, మనం జీవితం లోపల ముందుకెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలున్నప్పుడు, కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్‌ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. డబ్బు ఇస్తా అందరని చెప్తున్నారు కానీ డబ్బు మీ చేతికి రావట్లేదు. అండ్ ఇంకోటి తెలుసుకోండి. మీరేదైనా పని చేసేటప్పుడు ఆ పని ముందు పూర్తి కాకముందు దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయకండి. అది ముందు పూర్తిగా అవ్వనివ్వండి. దాని తర్వాతనే మీరు దాని గురించి ప్రచారం చేయడానికి ప్రయత్నించండి. ఓవరాల్ చెప్పాలంటే బాగుందా? బాలేదా? అంటే బాగానే ఉండబోతుంది. కమ్యూనికేషన్ అలాగే డాక్యుమెంటరీకి సంబంధించి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. నిద్రకు సంబంధించి సమస్యలవుతాయి. కానీ మీ ప్రవర్తన, మీ ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని చక్కగా బలంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. రాబోయే రోజుల్లో మీ దృష్టి ఎక్కువగా కుటుంబం పైన, మీ దృష్టి ఎక్కువగా డబ్బుకు సంబంధించి సేవింగ్ పైన ఎక్కువ దృష్టి అయితే ఉండబోతుంది. మంచి చోటు చేయండి. ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని మీరు చేయడానికి ప్రయత్నించండి. డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఒక రెమెడీ చెప్తా ప్రతిరోజు చేయడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు దుర్గా అమ్మవారి 32 నామాలు ఉంటాయి. దాన్ని ప్రతిరోజు మీరు 32 సార్లు చదువుకోవడానికి ప్రయత్నించండి. చిన్న స్తోత్రం ఉంది. 32 నామాలు 32 సార్లు చదవడానికి ప్రయత్నించండి. ఇదొక్కటి చాలు. ఇదొక్కటి చేయండి. దుర్గా అమ్మవారి ఆరాధన చేయండి. బాగుంటారు. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.